టర్కీ కేంద్రంగా ఉగ్ర నెట్వర్క్ పాకిస్తాన్లో కూర్చొని కుట్రలు పన్ని భారతదేశంలో దాడులు చేసే ఉగ్రవాదులు ఇప్పుడు కొత్త రూట్ పట్టారు. భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు ఛిద్రమయ్యాయి. దాంతో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ తన కేంద్రాన్ని టర్కీకి మార్చుకుంది. సోమవారం ఢిల్లీలో జరిగిన కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు టర్కీ నుంచే ఆదేశాలు వచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల బాంబులు పేల్చి అలకలోలం సృష్టించాలని జైషే మహమ్మద్ ముఠా కుట్ర పన్నినట్లు ఆధారాలు లభించాయి. ముందుగా దీపావళి రోజునే దాడి చేయాలని యోచించిన ప్లాన్ విఫలమైంది. తర్వాత డిసెంబర్ 6న లేదా జనవరి 26న భారీ దాడులు చేయాలని ప్రణాళిక వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు కొత్త సేఫ్ జోన్ కోసం వెతుక్కుంటూ నాటో సభ్యదేశమైన టర్కీని ఉగ్ర స్థావరంగా మార్చుకున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టర్కీపై భారత్ నేరుగా దాడి చేయలేని ధీమా వారిలో ఉంది. పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఫర్జందాన్ ఇదారు ఉలూమ్ ఉమర్ బిన్ ఖత్తాబ్ అనే టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా భారత వైద్యులను ఉగ్రవాద దిశగా మళ్లించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూ కాశ్మీర్కి చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ అదా ఎర్రకోట దాడిలో పాల్గొన్న ఉమర్ నబీ ఈ ఇద్దరు 2 సార్లు టర్కీ వెళ్లి జైషే హ్యాండ్లర్లను కలిశారని సమాచారం. తరువాతే ఫరీదాబాద్ మాడ్యూల్ చురుకుగా మారి దేశవ్యాప్తంగా ఉగ్ర ప్రణాళికలు రూపొందించిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్రవాద ముఠా ముంబై దాడుల తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లోని కీలక ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు బయటపడింది. 200 చోట్ల ఏకకాలంలో శక్తివంతమైన ఐడి బాంబులు పేల్చి దేశాన్ని వణికించే ప్రణాళిక. దీపావళికే ఆ దాడులు జరగాల్సి ఉండగా ఆ ప్లాన్ విఫలమైంది. తరువాత డిసెంబర్ 6, జనవరి 26 తేదీలను టార్గెట్గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎర్రకోట దాడికి పాల్పడిన ఉమర్ నబీ అసలైతే డిసెంబర్ 6నే దాడి చేయాల్సి ఉండగా ఫరీదాబాద్ మాడ్యూల్ పోలీసులు పట్టుకోవడంతో ముందుగానే దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. టర్కీ నుంచి జైషే మహమ్మద్ ఆదేశాలు భారత వైద్యులనే మానవ బాంబులుగా మార్చే కుట్ర, దేశాన్ని మరోసారి వణికించే ఉగ్ర యత్నాలు. భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర కుట్ర వెనుక ఉన్న ప్రతి దారిని, ప్రతి హ్యాండ్లర్ని బట్టబయలు చేయటానికి వేగంగా కదులుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు టర్కీ కనెక్షన్ దేశ భద్రతకు కొత్త సవాలు.